స్థితిలో ఉన్న మహిళలకు ఆదరణ. వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ కరీంనగర్లో స్వయం శక్తి కార్యక్రమం ప్రారంభం. నిస్సహాయక స్థితిలో ఉన్న మహిళలు చేయూతనందించడానికి స్వయం శక్తి సంఘం ఏర్పడిందని, దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ క్రమంలో విజయలక్ష్మి పీడి, కరీంనగర్ సురేష్ అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏవైతున్నాయో ఈ రోజున స్వయం శక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్వయం శక్తి కార్యక్రమం అంటే ఏమిటి అని అంటే అమ్మ, ఈ 68 CBOలకు భవిష్యత్తులో నిరుపేద నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మహిళలకు, అదేవిధంగా వారి పిల్లల యొక్క చదువుకు, ఆ కుటుంబ అభివృద్ధికి, జీవనోపాధులు కల్పించడానికి ఈ స్వయం శక్తి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా సంస్థలకు ఎటువంటి ప్రాజెక్టులు ఉన్నా లేకున్నా కూడా రాబోయే రోజుల్లో మా అవసరాలను మేము, మా కమ్యూనిటీ సభ్యుల అవసరాలను మేము మా సంస్థల ఆధ్వర్యంలో తీర్చాలనేది మా యొక్క ప్రధాన ఉద్దేశము. అదేవిధంగా కమ్యూనిటీ సభ్యుల యొక్క పిల్లల యొక్క చదువుకు, తర్వాత వారికి న్యూట్రిషన్ సపోర్ట్, మెరుగైనటువంటి జీవనం కొనసాగించడానికి, జీవనోపాధులు, అడోలసెంట్ గర్ల్స్ కావచ్చు, ఆ కుటుంబంలో యుక్త వయస్సులో ఉన్న వాళ్లకు కుట్టు మిషన్స్ కావచ్చు, తర్వాత వాళ్లకు మగ్గం వర్క్ కావచ్చు, ప్రభుత్వేతర వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతోని మరి సంస్థలను వారికి సహాయం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరము దయాహృదయులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. మీరు చేసేటువంటి ఈ సేవ దయచేసి అందరూ కూడా గమనించాలి. ఈ సంస్థలకు మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క పైసా చాలా విలువైనది. ఎంతో వేల కుటుంబాలలో, వేల కమ్యూనిటీ సభ్యుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తుంది. మీరు చేసే దానము ప్రతి ఒక్క పైసా కమ్యూనిటీ అభివృద్ధి కొరకే కేటాయిస్తామని చెప్పి మా స్వాతి మహిళా సంఘ తరఫున మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ, అందరూ కూడా ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు అందరూ కూడా. థ్యాంక్ యూ. నా పేరు సురేష్, నేను C19 RMKP గ్రాంట్ ప్రాజెక్ట్ తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్. థ్యాంక్ యూ.